దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. ఒక దయ్యాలు పట్టిన వ్యక్తి, దయ్యము పట్టిన వ్యక్తులు ఎలాగ బిహేవియర్ చేస్తారో వారి శరీరానికి కానీ వారి ఆత్మకు కానీ తెలియలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు చూసి తనను బాగు చేశాడంట. తనలో ఉన్న దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభువుని చూసి కేకలేస్తూ ఉన్నాయంట. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మా జోలికి రావద్దు అని బ్రతిమలాడుకుంటా ఉన్నాయంట. ఈ శరీరంలోనికి ఈ దెయ్యాలు ఎప్పుడైతే ఒక వ్యక్తిని బంధించేసియో ఆ బంధకములలో ఇతను తన శరీరాన్ని గాయపరుచుకుంటా ఉన్నాడంట. సమాధులలో నివాసం చేస్తూ ఉంటే ఊరు ప్రజలందరూ సంఖ్యలతో బంధించి అతన్ని బంధకములలోని నెట్టివేశారు. సమాధులలో నివాసం చేస్తున్న వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. అంధకార చీకటి శక్తులలో చుట్టుముట్టులాడుతున్న మనిషి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. బలహీనమైన సమయంలో ఉన్న మనిషి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. మార్గము తెలియలేని స్థితిలో ఉన్న మనిషి వద్దకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. ఏ దారిని వెళ్ళాలో తెలియలేని మనిషి వద్దకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ మేలు చేసి మేలుతో పాటు ఆశీర్వాదాలు కూడా ఇచ్చి ఎనుదిరిగి వచ్చారు ఆయన. ఈ విషయాలు గెస్సేసిన ప్రాంత ప్రజలు యేసయ్యను మాతో ఉంటే మాకు ప్రమాదం, మా యొద్ద నుంచి వెళ్ళిపోమ్మని ఆ ప్రాంతపు ప్రజలు బ్రతిమలాడుకున్నారు. తనలో ఉన్న దురాత్మలు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, మా జోలికి రావద్దని బ్రతిమలాడుకుంటా ఉన్నారంట. మా పరిస్థితి ఏంటి, ఇతనిలో నుండి నువ్వు మమ్మల్ని పంపించేస్తే మా పరిస్థితులు ఏంటయ్యా అని దెయ్యము గుంపులు యేసయ్యని బ్రతిమలాడుకుంటే అల్లంత దూరంలో ఉన్న పందుల గుంపు చూసి ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోమ్మని ఆజ్ఞ ఇవ్వగా ఆ ఆజ్ఞ ఇచ్చిన వెంటనే తనలో ఉన్న దురాత్మలు పందుల గుంపులోకి వెళ్ళిపోయి తిరగబడి చనిపోయినాయి పందులన్నీ. ఈ విషయం ఆ ప్రాంతపు ప్రజలకు తెలిసింది. ఇన్ని పందులు చనిపోవడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కారణం. ఆయన వస్తే మేలు జరిగిందన్న విషయాన్ని ఆలోచించకుండా ఆయన వస్తే కీడు జరిగిపోయింది. అయితే అతన్ని మన ప్రాంతంలో ఉండడీయటానికి వీల్లేదు. చూసారా ఏట ఆలోచించారు ప్రజలు? ఒక మనిషి బాగుపడాలని ఆలోచనలు కావండి మనుషుల ఆలోచనలు. యేసయ్య మా ప్రాంతంలో ఉంటే బాగుండని కోరుకున్నారు కొంతమంది ప్రజలు. అయ్యా ఇచ్చటనే ఉందాం మనం, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉంటే మా ప్రాంతం అంతా బాగుపడుతుంది అని బ్రతిమలాడుకున్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతపు ప్రజలు మాత్రము మా యొద్ద నుంచి వెళ్ళిపోమ్మని బ్రతిమలాడుకున్నారంట. ఆ స్వస్థత పొందుకున్న ఈ వ్యక్తి వచ్చి యేసయ్య అంటున్నాడంట, అయ్యా నన్ను నీతో ఉండని అయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నీతో బ్రతుకుతానయ్యా నేనంటే. యేసయ్య అంటున్నాడో తెలుసు, తనతో ఉంచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు అనుకోలేదు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీ సాక్ష్యము అభివృద్ధికరంగా ఆశ్చర్యకరంగా నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు అందరి ఎదుట సాక్షిగా నిలవబడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఈ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నాడు. ఒక మనిషి జీవితం అంధకారంలో ఉండట దేవుడు చూసి చూసి వార్వలేని వాడై ఉండి ఆ వ్యక్తిని బాగు చేశాడు. తన శరీరం అంతా గాయాలు పాలు చేసుకుంటుంటే సమాధులలో నివాసం చేస్తూ అంధకార చీకటి శక్తులతో బంధించబడి ఉన్న ఆ వ్యక్తిని చూసి యేసయ్య జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. అదే ప్రాంత ప్రజలు ఆ వ్యక్తిని ఏం చేశారో తెలుసా? సంఖ్యలతో బంధించారు. ఆ బంధించిన సంఖ్యలను తెంచి యేసయ్య అతన్ని బాగు చేశాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఏ చీకటి శక్తి చేత పీడింపబడతా ఉన్నావో, ఏ అంధకారంలో ఉండి బాధించబడతా ఉన్నావో
ప్రభు నిన్ను బాగు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. మనుషులు నీ మేలు కోరుకునేవారు కారు.